హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఈ రోజు నేను ముఫాసా ద లయన్ కింగ్ మూవీ అయితే చూడడం జరిగిందండి. యాక్చువల్లీ నిన్నే ఈ మూవీ రివ్యూతో మేము ముందుకు రావాలి. సో కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రివ్యూ లేట్ అయింది. ఇక సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పేస్తానండి. ముఫాసా ద లయన్ కింగ్ మూవీ విషయానికి వచ్చే ముందు ద లయన్ కింగ్ 2019లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా గురించి అయితే కొన్ని విషయాలు చెప్పుకుందాం. ద లయన్ కింగ్ మూవీలో సింబా క్యారెక్టర్ మీదే సినిమా మొత్తం రన్ అవుతుంది. సో తన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ముఫాసా చనిపోవడం అయితే జరుగుతుంది. స్కార్ అనే ఒక సింహం చేతిలో ముఫాసా చనిపోతాడు. కానీ ఇప్పుడు ముఫాసా సినిమా ఏంటంటే ద లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్లే ముఫాసా మూవీ. సో ముఫాసా మూవీలో మాత్రం సింబా క్యారెక్టర్ మీద అయితే సినిమా రన్ అవ్వదు. తన తండ్రి ముఫాసా గతం గురించి అయితే ఈ సినిమా మొత్తం చూపించడం అయితే జరిగింది. ద లయన్ కింగ్ మూవీలో ముఫాసాని చంపినటువంటి స్కార్ అనే సింహానికి ముఫాసాకి అసలు సంబంధం ఏంటి, ఎటువంటి పరిస్థితులను దాటికిని ముఫాసా అనే సింహం రాజ్యాన్ని ఏలింది, ఇవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో ఈ సినిమా నేను చూడడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చి ద లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చినటువంటి ఈ సినిమా అసలు ముఫాసా క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అసలు ఏముంది ఈ సినిమాలో అని చూడడానికి నెంబర్ 1 రీజన్ ఒకటి. సెకండ్ రీజన్ ఒకటి వచ్చి ఏంటంటే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఈ 2 రీజన్స్ వల్ల నేను సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. చూసిన తర్వాత నా ఫీలింగ్ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ నాకు ఎలా అనిపించింది చెప్పే ముందు ఫస్ట్ ఈ సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామండి. చూడడానికి విజువల్స్ గానీ సౌండ్ ట్రాక్ కానీ సో ఎరగొట్టేశారండి. సినిమాటోగ్రఫీ మాత్రం బెస్ట్ అనమాట. సో చిన్న పిల్లలు అయితే బాగా ఎడిక్ట్ అవుతారండి. సో చూస్తే మాత్రం సినిమాకి థియేటర్కి వెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఈ సినిమాని చూపించండి. వీకెండ్ కాబట్టి, ఆదివారం కాబట్టి. సో ఇది మాత్రం వాళ్ళతో మాత్రం పక్కగా చూడాల్సినటువంటి మూవీ. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ వచ్చి ఏంటంటే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అండి. నిజంగా స్క్రీన్ మీద ముఫాసాకి ఇచ్చినటువంటి ఆ వాయిస్ డబ్బింగ్ మహేష్ బాబు గారిది వింటుంటే అసలు మహేష్ బాబు గారి సినిమా చూస్తున్నంత ఫీలింగే కలిగిందండి నాకు. నిజంగా లిటరల్లీ మహేష్ బాబు గారిని ఎప్పుడు 2029 SS 29 MB వచ్చేంత వరకు మనకి ఈ సినిమాలే గత అనమాట. సో ఎనీవే మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద చూశాను అనంత ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సింహాల మధ్య ఉన్నటువంటి యానిమేషనల్ ఆ డబ్బింగ్ కానీ లేకపోతే ఆ విజువల్స్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. స్కార్ అనే ఒక సింహానికి సత్యదేవ్ గారు వాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు అతనికి బాగా సెట్ అయింది ఆ డబ్బింగ్ అండ్ చాలా బాగుంటుంది. సో మహేష్ బాబు గారు ఈక్వల్ గా అండ్ స్కార్ అనే సింహానికి సత్యదేవ్ గారు డబ్బింగ్. సో ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఆ సంభాషణలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ మహేష్ బాబు గారి సినిమా థియేటర్ లో చూశాను అనంత ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ నెగిటివ్స్ పరంగా చూసుకుంటేనండి ద లయన్ కింగ్ మూవీకి ఇది ప్రీక్వెల్ కదా. సో ద లయన్ కింగ్ మూవీలో ఒక పర్టిక్యులర్ గా ఒక స్ట్రాంగ్ బేస్డ్ స్టోరీ అయితే ఉంటుంది. సో రాజ్యాన్ని కోల్పోయినటువంటి తన తండ్రిని చంపేశారు. మళ్ళీ సింబా ఏ విధంగా వచ్చి రాజ్యాన్ని సాధించాడు, శత్రువుగా ఉన్నటువంటి స్కార్ అనే సింహాన్ని ఎలా ఓడించి గెలిచాడు అనేది ఒక బేస్డ్ స్టోరీ అయితే ఉంటుంది. అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది స్టోరీ. కానీ ముఫాసా క్యారెక్టరైజేషన్ ఆ గతాన్ని చూపించినప్పుడు స్టార్టింగ్ బాహుబలి లాంటి ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చినప్పటికీ చూస్తూ ఉండే కొద్దీ అంటే చిన్నపిల్లలు బాగా ఎడిక్ట్ అయ్యే విధంగా ఉంది. కానీ మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత నాకైతే అనిపించలేదు. నా పరంగా నా అభిప్రాయం ఏంటంటే నాకు అంతగా అనిపించలేదు. ఏదో అలాగా వెళ్ళిపోయింది సినిమా అన్నట్టయితే నాకు అనిపించింది. సో ఎనివే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఆ ముఫాసా క్యారెక్టరైజేషన్ ని ఇంకా స్ట్రాంగ్ ఎలివేట్ చేసి ఉంటే హైలైట్ గా ఉండేది, ఇంకా బాగుండేది సినిమా. సో మహేష్ బాబు గారు లాంటి అంత పెద్ద టాలీవుడ్ పెద్ద హీరో వాయిస్ ని తీసుకుని కూడా పెద్దగా ఎలివేషన్ ఇచ్చేటువంటి అంటే కొన్ని సీన్స్ కూడా లేకపోవడం అనేది నాకు ఎందుకు వెలితిగా ఉంది. సినిమా మొత్తం ఎంత చూసినా కానీ నాకు అది కాస్త వెలితిగా అనిపించింది. సో అది తప్ప అంతగా పెద్దగా బ్యాడ్ గా అయితే ఏమీ లేదు. సో ఎనివే ఇది పిల్లలతో చూడాల్సినటువంటి సినిమా. సో ఖచ్చితంగా వాళ్ళతో చూడండి, బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ఇవాళ సండే కాబట్టి ఇక వీలైతే వాళ్ళని కూడా సినిమాకి థియేటర్ కి తీసుకెళ్ళండి. అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళతో చూసామని ఒక ఆనందం కూడా మీకు కలుగుతుంది. ఇదండి ఇవాళ ముఫాసా రివ్యూ. సో నెక్స్ట్ మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.